ఓం శ్రీ మాత్రే నమః. రేపటి నుండి వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు. డిసెంబర్ నెల 25, 26 తేదీల్లో కలలో కూడా అనుకోని మార్పులు. ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. రేపటి నుండి వృశ్చిక రాశి వారి లైఫ్ ఈ విధంగా మారబోతుంది. డిసెంబర్ నెల 25, 26 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఈ విధంగా ఉంటాయి. ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం చూసేద్దాం. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలు కూడా వీరితో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది. స్నేహానికి కూడా వీరు అధిక విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని కూడా గడుపుతారు. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. గతంలో నిర్లక్ష్యం చేసిన అంశాలు కొంత ఇబ్బందులు కలిగించవచ్చు కనుక జాగ్రత్త. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరచవచ్చు. కలహ సూచన ఉన్నందున సంయమనం చాలా అవసరం. గోసేవ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ధనయోగం బలంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆస్తులు పెట్టుబడుల ద్వారా ధనవృద్ధి జరుగుతుంది. వృధా ఖర్చులు నివారించాలి. రుణాల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలలో విశ్వాసంతో ముందుకు సాగాలి. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే సమస్యలు అనేవి రావు. వ్యాపారంలో శ్రద్ధను పెంచాలి. శివారాధన, నవగ్రహ స్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీ జీవితం అయితే మునిపెన్నడూ కూడా చూడని రీతిలో అయితే ఈ సమయంలో మారిపోతుంది. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. ఈ రాశి వారికి ఆకస్మిక మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. 8వ ఇంట్లో గురువు సంచారం వలన ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు బదిలీలు కలగవచ్చు. అంతేకాదండి, పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. 10వ ఇంట్లో కేతు వలన వృత్తిలో అసంతృప్తి లేదా మార్పు కోరుకునే ఆలోచనలు కూడా వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ నెల చివరిలో కొంత సానుకూలత కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈ నెల ఆశాజనకంగా ఉంటుంది. 2వ ఇంట్లో రవి, కుజుడు, శుక్రుడు చేరడం వలన ఆదాయం మరింతగా పెరుగుతుంది. పాత బాకీలు కూడా వసూలవుతాయి. కుటుంబ ఆస్తి ద్వారానో లేదా వ్యాపారం ద్వారానో కూడా లాభాలు వస్తాయి. 8వ ఇంట్లో గురువు వలన వారసత్వంగా ఆస్తి లేదా బీమా ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్య సమస్యలకు కూడా మీరు కొంచెం ఖర్చు చేయాల్సి రావచ్చు. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు. ముఖ్యంగా సర్క్యులేషన్ జోలికి వెళ్ళకపోవడమే మీకు మేలు. కుటుంబ జీవితంలో జాగ్రత్త అవసరం. 2వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వల్ల మీ యొక్క మాట తీరు కఠినంగా మారవచ్చు. దీనివలన కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కూడా కనిపించవచ్చు. అయితే 4వ ఇంట్లో రాహు కారణంగా దూర ప్రాంతాల నుండి బంధువులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పిల్లల చదువు లేదా ప్రవర్తన వలన శ్రద్ధ అవసరం. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. 8వ ఇంట్లో గురువు, 1వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వేడి, రక్తపోటు, బీపీ లేదా తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తాయి. 2వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారంలో తన ప్రవాహం అనేది చాలా బాగుంటుంది, కానీ భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో పారదర్శకంగా ఉండాలి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఇది అంత అనుకూలమైన సమయం అయితే కానే కాదు. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం పైన దృష్టి పెడితే మీకు మేలు.
విద్యార్థులకు ఇది శ్రమించాల్సిన సమయము. 5వ ఇంట్లో శని చదువుపైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది లేదా బద్ధకం పెరుగుతుంది. అయితే 2వ ఇంట్లో బుధుడు ఉండడం వల్ల వాక్చాతుర్యం పెరుగుతుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారు కఠిన శ్రమ చేస్తేనే ఫలితం ఉంటుంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి 8వ ఇంట్లో గురువు అనుకూలంగానే ఉంటాడు. మీరు చేయాల్సినటువంటి కొన్ని పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ నెల వీరు గ్రహదోష నివారణ కొరకు, శుభ ఫలితాల కొరకు వీరు కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. 8వ ఇంట్లో గురువు వలన కలిగే ఆరోగ్య ఆర్థిక సమస్యల నివారణ కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి. కుజుడు అనుగ్రహం కోసం మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి. 5వ ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులను దానం చేయండి. ఆరోగ్యం మరియు కంటి సమస్యల నివారణ కొరకు రోజువారీ సూర్య నమస్కారాలు చేసిన మీకు అంతా కూడా మేలే జరుగుతుందండి. చూశారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఇప్పుడు కూడా మంచి హోదాలోనే స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవిస్తారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకే విధమైన మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారిని చూసి కొందరు అసూయపడుతూ ఉంటారు కూడా. చిన్నతనంలోనే కష్టాలు చేయడం ప్రారంభిస్తారు కనుక వీరు పెద్దగా మారేటప్పటికీ వీరు అన్నిట్లో కూడా ఆరితేరినట్టుగా వీరు కనిపిస్తారు. అంటే వీరు ఎటువంటి వ్యాపారంలో ఉన్నా సరే ఆ వ్యాపారంలో వీరు ఒక స్థాయికి మించి వెళతారని చెప్పాల్సి ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ వీరిని కానీ చూస్తే మనం కొద్దిగా చిరాగ్గా కూడా ఉంటూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అవసరమైన ఖర్చులు చేస్తారు. ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. అందువల్ల వీరి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది, కానీ కొన్ని సంఘటనలు క్షమించిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసే వారు ఉంటారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.